హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనకు నారాయణగూడ మెట్రో స్టేషన్ నుంచి హిమాయత్ నగర్ పడ్డది. ఓలాలో ఫస్ట్ రైడ్ ఇది వచ్చేసి. దీంట్లో మనకు 1.5 కిలోమీటర్ పికప్ ఉండే, డ్రాప్ లొకేషన్ 3 పాయింట్ చేంజ్ ఉండే. అయితే ఇక్కడ పికప్ లొకేషన్కి అయితే నేను రీచ్ అయిపోయినా. కస్టమర్కి అయితే కాల్ చేస్తే కస్టమర్ అయితే యాక్సెప్ట్ చేయలేదు. ముందర నిలబడ్డాడు. కార్నర్ అంటే ముందు చౌరస్తా ఉంటుంది, ఎగ్జాక్ట్గా చౌరస్తా దగ్గర టర్నింగ్ కాడ నిలబడ్డాడు. మనం పోయి ఆడ వెహికల్ ఆపితే వెనకాల నుంచి వచ్చి ఆరన్లు కొడతారు, ఓటీపీ చెప్పేదాకా కూడా ఆగరు. అందుకే కొంచెం బ్యాక్ ఆగి నేను అతనికి కాల్ చేసిన. అతను చూసిండు, ర్యాండ్ రేజ్ చేస్తే వచ్చిండు. అతన్ని అయితే పికప్ చేసుకున్నా. అయితే మీతోటి లాస్ట్ 2-3 వీడియోస్ నుంచి 3 వీడియోల నుంచి నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఒక విషయం షేర్ చేసుకోలేకపోయినా, అది మర్చిపోతామన్నా ఇప్పుడు చెప్దామని. ఇప్పుడైతే నేను ఆ విషయం మీకు చెప్తున్నా. ఏంటంటే నేను 2 వీక్స్ బ్యాక్ ఒకరోజు మార్నింగే మార్నింగ్ వెళ్ళిన తర్వాత ఒక్క రైడ్ చేసిన అంతే. అది కూడా ఎంత, ఒక 4 కిలోమీటర్స్ అట్లా ఒక రైడ్ చేసిన. ఆ రైడ్ డ్రాప్ చేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఇంకో 2.5 కిలోమీటర్ పికప్ పడ్డది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటి ముందుకు ఇంకా వెళ్తున్నా. ఇట్లా కొంచెం ఒక 2 ఇళ్ళు అయితే వాళ్ళ లొకేషన్ వచ్చేస్తుంది. అప్పుడు క్యాన్సిల్ చేసారు. సరే అనేసి మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళిన. అక్కడ అది కూడా అట్లానే 2 కిలోమీటర్ ఉంది. ఇంకా అక్కడికి పోయిన తర్వాత కాల్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయలేదు. పైన బాల్కనీ నుంచి మేడం చూసి ఓలానా అని అడిగితే ఓలా మేడం అంటే వస్తున్నా, వెయిట్ చేయని చెప్పేసి 15 నిమిషాలు నిలబడ్డా. అస్సలు వస్తలేదు. కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తలేదు. వాళ్ళ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయితే మరి చెప్పేయాలా, లేదంటే క్యాన్సిల్ అన్న చేయలేదు. సరే అని మళ్ళీ నేనే క్యాన్సిల్ కొట్టుకొని అక్కడ నుంచి ఇంకొకటి పడ్డది డ్రాప్. ఇంకొకటి కూడా అట్లనే, అది 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఉంటుంది పికప్. ఆ 3 కిలోమీటర్స్ దాకా అది కూడా పోయినా. ఇట్లా ఇంటి ముందు ఇట్లా బండి ఆపిన కాల్ చేద్దామని, టక్కున క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా అదే 3 ఆఫ్లా కొంచెం ముందుకు వచ్చి ఒక దగ్గర కొంచెం నీడు ఉంది, కొంచెం ఆగి వాటర్ అదని తాగుదామని పక్కన ఆపిన వెహికల్. ఇట్లా ఆపంగానే ఒక అతను స్కూల్ పిల్లలకి, అదే వాళ్ళ పిల్లలకి క్యారేజ్ ఇవ్వడానికి ఆయన బైక్ మీద ఇట్లా వెళ్తున్నాడు. అండ్ నేను ఇక్కడ నుంచి టర్న్ అయితే నన్ను అక్కడ టర్న్ అయిపోయాడు. నన్ను ఎందుకు ఆయన వెనక తిరిగి చూసి కెమెరా చూసి మళ్ళీ ఆయన వెహికల్ టర్న్ చేసుకొని వచ్చింది నా దగ్గరికి. బండి తిప్పుకొని వచ్చి ఆపి అడిగిన అనమాట, ఆమె యూట్యూబరా అంటే అవును, ఇప్పుడు ఈ మధ్యలో పెడుతున్న వీడియోస్ అని చెప్తే, ఇంకా ఆయన నాకు కొంచెము యూట్యూబ్ అంటే ఇంట్రెస్ట్, నాకు కొంచెం ఎడిటింగ్ చూపిస్తావా, నేను కూడా పెడతాను చిన్న వీడియోస్ అది అని చెప్పి అని చెప్తే, సరే అన్న దాని ఏముంది, ఎడిటింగ్ కదా చూపిస్తలే, చేసుకుందులే అని చెప్పిన. అయితే టిఫిన్ బాక్స్ పిల్లలకి ఇచ్చేసి వస్తా, ఎంబడి ఇక్కడే పక్కనే స్కూల్ అని చెప్తే, కానీ పక్కనే ఉంది స్కూలు. సరే ఇచ్చేసారండి అని చెప్పిన. ఇక వాటర్ తాగే లోపల వచ్చేసాడు. వచ్చినాక వాళ్ళ ఇల్లు కూడా పక్క గల్లీలో ఉంది. రండి మా ఇంటికి రండి అన్నాడు. అంటే ఇంకా నేను ఎడిటింగ్ కదా టైం పడుతుంది చూపించడానికే. సరే నేను వెళ్తే 11:30 to 1:30 వరకు వాళ్ళ ఇంట్లోనే ఇక కూర్చొని కొంచెం ఎడిటింగ్ గురించి చూపించిన. వాళ్ళ వైఫ్ తోటి కుకింగ్ వీడియోస్ చేద్దాము, ఒకటి ఛానల్ ఓపెన్ చేయండి అంటే, ఇక ఛానల్ అక్కడే ఈమెయిల్ ఐడి ఛానల్ అన్నీ క్రియేట్ చేసి ఇంకా ఆయనకి ఎడిటింగ్ చూపించి, ఇంకా వాళ్ళ వైఫ్ కూడా ఓకే చేయండి బ్రదర్ అంటే, నిన్న సిస్టర్ చేస్తా, రేపటి నుంచి వస్తా అక్క, రేపు వస్తానని చెప్తే, సరే ఇవాళ అయితే వంట అయిపోయింది కదా, మరి రేపైతే వంట ఉంటుంది కదా, పొద్దున వస్తలే అని చెప్పిన. సరే అన్నది అక్క కూడా. రేపు మార్నింగ్ 10ంటికి అట్లా రండి, నా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత రెడీ అయ్యే వరకు 10 అవుతుంది, ఆ టైంకి రండి అని చెప్పారు. సరే నేను కూడా రేపు మార్నింగ్ 10 o'clock వస్తా కదా అని చెప్పి ఇక వెళ్ళిపోయాను ఇంటికి. ఇక నెక్స్ట్ డే ఇక నేను ఇక్కడ నా రైడ్స్కి వచ్చేస్తే మళ్ళీ ఎక్కడ పడుతుందో తెలియదు కదా, మళ్ళీ 10 o'clock అక్కడ పోవాలంటే నేను ఎక్కడో వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ నుంచి అక్కడికి పోయి వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తారు కదా అని చెప్పి నేను ఏం చేసిన అంటే, నెక్స్ట్ డే నేను ఇక్కడ నా ఈ ఓలాకి రైడ్స్కి రాకుండా ఇక నేను 10 o'clock నేను కూడా రెడీ అయినా. వాళ్ళకి ఒక మాట చెప్పిన, మీరు రెడీ కాగానే ఒక కాల్ చేయండి, వచ్చేస్తా నేను అని చెప్పిన. అని అంటే సరే అనేసి అన్నారు. ఇక నెక్స్ట్ డే కాల్ లేదు, ఏం లేదు. నేను చూసిన 10 అయింది, 10:30 అయింది, 11 అయింది, 11:30 అయింది, 12 అయింది, 1 అయింది, 2 అయింది, సాయంత్రం 5 అయిపోయింది, 6 అవుతుంది. 6 గంటలకు నేనే ఫోన్ చేస్తే ఇక ఆయన ఏదో రీజన్ చెప్పిండు. ఇక రేపు మా ఇంటి దగ్గర ఎవరో చనిపోయారు, అందుకే మీకు ఫోన్ చేయలేదు, గలీలో అది అని చెప్పిండు. సరేలే నిజమేమో అనుకున్నా. రేపు చేద్దామన్నాడు నెక్స్ట్ డే.
నెక్స్ట్ డే లేదు, ఇంతవరకు లేదు. ఎవరిని నమ్మొద్దు. అందుకే అయితే ఇక డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చిన కస్టమర్ని అయితే డ్రాప్ చేసేసిన. ఆన్లైన్ పేమెంట్ చేసిన కస్టమర్ 31 రూపీస్ అయితే మనకి రైడ్కి వచ్చింది. అయితే ఎవ్వరు నమ్మొద్దు. ఇక రోడ్డు మీద వచ్చి ఏదో అడిగింది కదా అని చెప్పేసి నేను రైడ్స్ వస్తలేవు నాకు, అది కొన్ని రైడ్స్ పడుతున్నాను పడకపోతున్నాయి. ఆ 2 అవర్స్ అయితే ఆ రోజైతే వేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ డే మొత్తం వేస్ట్ అయింది. నెక్స్ట్ డే కూడా నేను బయటికి పోకుండా ఆయన ఫోన్ చేశారని సాయంత్రం 6 గంటల దాకా గమ్ము నూక్కున్నా. మరి ఇక బయటికి పోలేదు. మధ్యాహ్నం అయిపోయింది అప్పటికే. చేస్తాడేమో ఎదురు చూసి మధ్యాహ్నము ఇక 3:30 అయిపోయింది. నేను బయటికి పోలేదు. ఇంకా ఆ రోజు అట్లా జరిగిపోయింది. అట్లానే మళ్ళీ చేస్తున్నాడు కాల్. ఇక కాల్ లేదు, ఏం లేదు. జనాలు ఎవరిని నమ్మాలి ఎవరు నమ్మో తెలియట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే బయట నాకు ఒకటి మైనస్ పాయింట్ ఉంది. ఎవరైనా మాట్లాడితే మన వాళ్ళే మన ఫ్యామిలీ అని అనుకుంటా. అది ఇక్కడ ఒక ఫస్ట్ నుంచి ఉంది. దానివల్ల నేను అన్ని బిజినెస్ అని లాస్ చేసుకున్నాను. ఎవరైనా నమ్మేస్తా, ఈజీగా నమ్మేస్తా, మన వాళ్ళే అనుకుంటా. ఎందుకంటే నాకు ఒక పిచ్చి అలవాటు ఉంది. ఎవరైనా ఏదైనా హెల్ప్ అంటే అది నో అని చెప్పడానికి రాదు నాకు. ఇక ఏం చేయాలి, మాది ఒక్కటి పోతలేదు నా మైండ్లో నుంచి, నా బుద్ధి మారతలేదు అది. ఇంకొకటి అయితే వచ్చింది రైడు. అతన్ని డ్రాప్ చేయగానే అక్కడ నుంచి ఒక 800 మీటర్సే పక్కనే చౌరస్తాలో. అయితే ఈ మేడంని ఇక్కడ పికప్ చేసుకున్నా. ఇక్కడ నుంచి మేడంని ఎన్ని కిలోమీటర్స్ ఉందో ఒక్కసారి 4 కిలోమీటర్స్ ఏముంది, అంతే 4 కిలోమీటర్స్. మేడంని ఇక్కడ పికప్ చేసుకున్నా. 4 కిలోమీటర్స్ డ్రాప్ లొకేషన్ ఉంది. ఇది కూడా ఓలాలో వచ్చింది. ఎక్కువసేపు మనకు టైం తీసుకోలేదు, ఇది వెంటనే వచ్చింది. మీరు వీడియో కటింగ్ ఏం చేయలేదు, నేను కంటిన్యూ చేసిన. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే రైడ్స్ అయితే అస్సలు వస్తలేవు ర్యాపిడోలో, ఓలాలో, దేంట్లో వస్తలేవు అసలు. ఏ దాంట్లో కూడా రావట్లేదు. ఎందుకంటే రైడర్స్ ఎక్కువ అయిపోయినట్టు. ర్యాపిడోలో ఇంకొక ప్రాబ్లం ఉంది. ర్యాపిడోలో ఏం ప్రాబ్లం అంటే మనకు ఇట్లా రైడు సింగిల్ రింగ్ రాగానే యాక్సెప్ట్ అయిపోతుంది. మరి అట్లా ఎందుకు, అది ఆటోమేటిక్ అవుతుందా లేకపోతే ఎవరన్నా రెడీగా దన్మని ఫోన్ దగ్గర చేయి పెట్టుకుని కూర్చుంటారో తెలియదు. డ్రాప్ లొకేషన్కి అయితే నేను వచ్చేసిన. ముంగటనే డ్రాప్ లొకేషన్ ఉంది మేడంది. అయితే అట్లా ర్యాపిడోలో మిస్ అయిపోతున్నాయి. మనం అసలు అది రైడ్ వచ్చింది అని ఇట్లా రింగ్ కాగానే డ్రైవింగ్లో ఉండి ఇట్లా మొబైల్ దిక్కు చూసే లోపలే వెళ్ళిపోతుంది. అంత ఫాస్ట్గా యాక్సెప్ట్ చేస్తున్నారు. మరి అదే నాకు అర్థమవుతలే. ఇక ఓలాలో అయితే తక్కువనే వస్తాయి రైడ్స్. ఇక్కడైతే డ్రాప్ లొకేషన్ ఉంది మేడంది. కొంచెం ముందుకు ఉంది కానీ అక్కడ మధ్యలో ఒక వ్యక్తి ఆపి ఆయన చేయి చూపిస్తున్న పాపని. ఇక ఆపేసిన, వాళ్ళ పర్సనే ఇక్కడ డ్రాప్ చేసేసిన. ఇక నా దగ్గర చేంజ్ లేవు. అది అమౌంట్ తక్కువనే అయింది, 30-40 రూపీస్ ఎంతో 40 లోపలే అయింది. 32 రూపీస్ ఎంతో గుర్తుకులేదు నాకు. డిస్ప్లేలో కనిపిస్తుంది చూడండి మీకు. అయితే మేడం ఏదో ఫోన్పే చేసేయమని చెప్పిన, చేసేసి స్కానర్ తీసుకొని చేసేసింది అమౌంట్. కానీ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు. సబ్స్క్రైబ్ వల్ల ఏం మీకు ప్రాబ్లం ఉండదు, నష్టం ఏమి ఉండదు. కాకపోతే ఒక్కటే, నేను వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అంతే. సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం నాకు సపోర్టింగ్ ఉంటుంది. మళ్ళీ వీడియో చూస్తే ఒక లైక్ కొట్టండి. ఒక లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా కొంతమందికి యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది. ఇంకొంతమందికి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నా వీడియో లైక్ చేయడం వల్ల. అంతే, ఏం కాదు. అదే చేయట్లేదు ఎవ్వరు, ఒక్కరు లైక్ చేస్తలే. మరి నేను వీడియో ఇది చేయాలన్నా వద్దా అనేసి ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్క వీడియో నేను ఒక్కొక్క టైప్ పెడుతున్నా. మీరు చూడండి, అన్ని వీడియోలు సేమ్ పెట్టట్లేదు. అందులో ఏది మీకు నచ్చుతుందో, నాకు ఏది ఎక్కువ కామెంట్స్, ఏది ఎక్కువ లైక్స్ వస్తుందో అదే కంటెంట్ ఫాలో అవుదామని ట్రై చేస్తున్నా. కానీ మీరు ఏది చెప్పట్లేదు నాకు. ఇంకా ఈ రైడ్ అయితే ఇంకొకటి, ఇది కూడా ఈ రైడ్ వచ్చింది. ఇది కూడా మనకు ఓలాలోనే వచ్చింది. ఇది దగ్గర మనకు 8.5 ఏమో ఉంది డ్రాప్ లొకేషన్. పికప్ లొకేషన్ అయితే మనకు ఒక 1 కిలోమీటర్ ఉండే. వచ్చేసిన. అయితే ఇక్కడ కస్టమర్కి కాల్ చేసిన. ఫస్ట్ కాల్ చేస్తే కాల్లో మాట్లాడితే వాయిస్ సన్నగా వచ్చింది. ఫీమేల్ మేడమేమో అనుకున్నా, కాదు ఒక అబ్బాయి. సరే అని అతన్ని పికప్ చేసుకొని మనము డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్దాము.
మ్యూజిక్ పెడదాం అనుకున్న వీడియోస్లో పెట్టట్లేదు. ఇంతకుముందు ఒక కామెంట్ వచ్చింది, అన్న మ్యూజిక్ పెట్టక ఏదో ఒకటి మాట్లాడమని, మ్యూజిక్ పెట్టకు అంటే అప్పటి నుంచి మ్యూజిక్ ఆపేసిన. ఓన్లీ మాట్లాడుతున్నా ఏదో ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఈ వర్క్ చేయాలంటే పేషెన్స్ ఉండాలి ఒకటి. రెండోది ఏంటంటే రైడ్ బుక్ చేసి పార్సల్ ఇస్తుంటారు. ఎవరైనా రైడర్స్ చూస్తున్నట్టయితే అట్లా ఇస్తే తీసుకోకండి పార్సల్స్, ఎందుకంటే ఆ పార్సల్లో ఏముందో తెలియదు. కాబట్టి అది ఏమన్నా వేరే ఇన్లీగల్ సంబంధించిన ఏమన్నా ఉంటే మనకు ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు ఒకవేళ రియల్గా జెన్యున్ కస్టమర్ అయితే, జెన్యున్గా వాళ్ళు ఉంటే ప్యాకేజ్ ఉంటుంది మనకి. ఇందులోనే ఓలాలో ఉంటుంది, ర్యాపిడోలో ఉంటుంది, ఊబర్లో ఉంటుంది పార్సల్ అని. ఆ పార్సల్లో వాళ్ళు బుక్ చేస్తారు జెన్యున్ అయితే. జెన్యున్ కాకపోతే దీంట్లో రైడ్ బుక్ చేస్తారు. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనము. ఎందుకంటే రైడ్ బుక్ చేసి పార్సల్ ఇచ్చేస్తే అక్కడ పోయిన తర్వాత మనకు అక్కడ ఎవరైతే పార్సల్ రిసీవ్ చేసుకునే కస్టమర్ మారిపోయినా అది మనకి ప్రాబ్లం అవుతుంది. వీళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే మా కస్టమర్ కేర్కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇస్తే అప్పుడు కస్టమర్ కేర్ మనకు ఫోన్ చేసి ఏమంటాడు కస్టమర్ కేర్ నుంచి, నువ్వు పార్సల్ కాదు కదా, నువ్వు పార్సల్ ఎట్లా తీసుకుపోయినావు, అక్కడ క్యాన్సిల్ కొట్టేది ఉండే. ర్యాపిడోలో అయితే ఆప్షన్ ఉంటుంది, ఆస్కింగ్ ఫర్ ఏమో అంటారు, పార్సల్ సెండింగ్ చేయమంటుండని వస్తుంది. ఆస్కింగ్ పార్సల్ సెండింగ్ అని వస్తుంది ఆప్షన్. క్యాన్సిల్ చేసినప్పుడు అది కొట్టేసినాం అనుకో, ఎవరైతే పార్సల్ తీసుకుపోతారో ఐడి ఉంటుందో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. లేదంటే క్యాన్సిల్ అయిపోతే కస్టమర్ పార్సల్లో మళ్ళీ బుక్ చేసుకోవాలి. అంటే వాళ్ళకి అప్పుడు పార్సల్ రేట్ పడుతుంది అట్లా మనం చేస్తే. ఇప్పుడు ఏమవుతుంది, వేరే దాంట్లో అట్లా ఆప్షన్ ఉంటుంది, ఓలాలో అట్లా ఉంటుంది, డైరెక్ట్ క్యాన్సిల్ ఆప్షన్ ఉంటుంది. అయితే మనం అట్లా చేయకూడదు, కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలా. పార్సల్నే బుక్ చేసుకోమని చెప్పాలా. నా వీడియోస్లో ఉంటాయి చూడండి, పార్సల్ బుక్. ఈ కస్టమర్ ఏమైందంటే డ్రాప్ లొకేషన్ ముందు బస్ స్టాప్లో ఉంది, కానీ ఇక్కడ రైల్వే గేట్ దగ్గర దిగిపోయాడు, ట్రైన్కి వెళ్ళిపోతా అనేసి. అతను అందుకే దిగిపోయి చూపించలేదు, ముందుకు వెళ్ళిపోయాడు. దిగేసి ఇక్కడ అతను అయితే మనకు అమౌంట్ 69 రూపీస్ అయింది, అమౌంట్ ఇచ్చేసిండు. ఇక్కడ నుంచి అయితే ఇక్కడ రైడ్స్ పడవు ఏరియాలో, ఎప్పుడు వచ్చినా రైడ్స్ పడవు, ఎంటీ వెళ్ళాల్సిందే సచ్చినట్టు. అందుకే ఇంకా వెళ్ళిపోతున్నా. అందుకే పార్సల్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి ఎవరైనా రైడర్స్ చూస్తున్నట్టయితే. మరి ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అండి.